వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వీరు అండ్ ఇషిక ఇద్దరూ కలిసి ఎలా అయినా విశ్వనాథన్ని మోసం చేయాలి అని విశ్వనాథన్ కూతురుగా కంటిన్యూ అవుతున్న ఆ డమ్మీ చిన్నిని కూడా వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలి, ఎప్పటికీ రివర్స్ అవ్వకుండా ఉండాలి అని ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్లో భాగంగా వీరు మ్యారేజ్ బ్రోకర్ని తనకి తెలిసిన వాడిని సెట్ చేస్తాడు. చూడండి, నేను చెప్పిన సంబంధం సెట్ అయ్యేలా చూడండి. తర్వాత లాస్ట్ మినిట్లో మనం పెట్టే కండిషన్స్ని పెట్టమని చెప్పండి, అర్థమైంది కదా అని అంటారు. అర్థమైంది సార్, మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి ఇంకా ఆయన అయితే బయలుదేరుతాడు. బ్రో, ఏంటి బ్రో ఇదంతా, నాకేమీ అర్థం కావట్లేదు అంటుంటే, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పింది జరుగుతుంది. అక్కడ వెళ్ళే పెళ్ళికొడుకు మనం సెట్ చేసేవాడే, వాడు ఫ్యూచర్లో మన మనిషే, మన గ్రిప్లోనే ఉంటాడు. అప్పుడు రుద్ర ఎంత ట్రై చేసినా జయ విశ్వనాథం కూతురు కాదు అనే విషయాన్ని ఎప్పటికీ కన్విన్స్ చెయ్యలేడు. అందరూ నా చేతిలో ట్రాప్ అయిపోతారు. అప్పుడు విశ్వనాథం ఆస్తిని నేను దక్కించుకుంటానని చెప్పి ఇంకా ఒక పక్కా ప్లాన్ వేసుకొని పెళ్లి కొడుకును కూడా ఈ వీరునే సెట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా భానుని గుర్తు చేసుకుంటూ శకుంతల గారైతే భాను కళ్ళను ఒకసారి చూడాలనిపిస్తుంది అని చెప్పి కార్తీక్ దగ్గరికి సూపర్ మార్కెట్కి బయలుదేరుతారు. ఇంకా సూపర్ మార్కెట్లో కార్తీక్ వచ్చినా సరే ప్రమీల వైపు చూడకుండా తన పంతం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ అ బిగ్ ఇన్సల్ట్ యాక్చువల్లీ. ఎవరైనా మంచి వాళ్ళని అంతలా ఇన్సల్ట్ చేస్తే దే ఫీల్ వెరీ హర్ట్. సో ఇంకా కార్తీక్ అంకుల్ అయితే అలా మొత్తం పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రమీల వచ్చి మీరు ఎందుకు నాతో ఇలా మాట్లాడటం లేదని అడుగుతుంటే, మేడం నేను సేల్స్ డిపార్ట్మెంట్లో హెడ్ని, కాబట్టి నేను నా లిమిట్స్లో ఉంటాను, మీరు కూడా నన్ను డిస్టర్బ్ చేయకండి మేడం అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే అదే సూపర్ మార్కెట్కి శకుంతల అండ్ విజయేంద్ర ఇద్దరూ వస్తారు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఇంకా అలా వచ్చేసరికి కార్తీక్ మాత్రం ఏం చేయకుండా సైలెంట్గా ఉంటారు. కార్తీక్ అని పిలుస్తారు శకుంతల. వెంటనే ఇంకా కార్తీక్ మేడం మీరు నన్ను అని అడిగేసరికి, ఏ బాబు ఎందుకు నువ్వు నా కళ్ళల్లోకి చూడటం లేదు అని అడుగుతారు. ఇంక వెంటనే అలా ఉండిపోతాడు కార్తీక్. వెంటనే తన వైపు చూస్తాడు. మేడం ప్లీజ్, మీరు మీరు అనుకున్నట్టు నేను మేడంతో ఏది తప్పుగా బిహేవ్ చేయలేదు. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే నేను మీ బంధువుని కాదు, చుట్టాన్ని కాదు, నాకంటూ ఎవరూ లేరు, నాకు ఇంటి పేరు లేదు, నేను ఒక అనాథని. కానీ మీ ఇంట్లో మీ అబ్బాయిని పెళ్లి చేసుకొని మీ ఇంటి మహాలక్ష్మిగా అడుగుపెట్టిన ప్రమీల గారిని మీరు అనుమానించడం, అవమానించడం నాకు నచ్చలేదండి. ఆ విషయంలో మీరు తప్పు చేశారని మాత్రం చెప్పగలను మేడం. సారీ అండి, నేనేదో మామూలుగా నాకు తెలిసింది చెప్పాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోవాలనుకుంటే, ఒక్క నిమిషం అని చెప్పి చేపట్టుకుంటారు చేపట్టుకుంటారు శకుంతల. ఇంకా చేపట్టుకొని అలా వెంటనే చూస్తూ ఉంటారనమాట. చూడు కార్తీక్, నువ్వు చెప్పింది నిజమే, నాకు నువ్వు చెప్పిందంత అర్థమైంది. నేను చాలా అంటే చాలా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ ఇంకెప్పుడు అలా అర్థం చేసుకోను, నన్ను క్షమించు బాబు అని ఇంకా అలా నువ్వు కూడా నా కొడుకువే, నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే అని చెప్పి పాపం చెప్పేసరికి ఇంకా అలా చాలా హ్యాపీగా కార్తీక్ చూస్తూ ఉంటారు. కార్తీక్, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి, ఇకపై నువ్వు ఒంటరి అనాథ అని అనుకోవద్దు, అర్థమైందా అని శకుంతల అనగానే థ్యాంక్ యూ మేడం అని అంటారు. మేడం కాదు, నువ్వు నువ్వు నన్ను అమ్మ అమ్మ అనే పిలవాలి అనేసరికి ఇంకా అలా పాపం కార్తీక్ కళ్ళల్లో ఉండైతే నీళ్ళు వస్తూ ఉంటాయి. రుద్ర అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చేసుకుంటారు కార్తీక్ని. ఇది ఇలా ఉండగా విశ్వనాథం ఇంటికి మ్యారేజ్ బ్రోకర్ వస్తారు. వచ్చి, సార్ మీరు పెళ్లి సంబంధాలు చూడమని అడిగారు కదా, ఇదిగో పెళ్లి సంబంధాలని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి చూడండి, ఈ అబ్బాయి పేరు అర్జున్, ఇతను చాలా మంచివాడు, స్పోర్ట్స్ కోటాలో ఇతనికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందండి. వీళ్ళ అమ్మ నాన్న కూడా చాలా మంచివారు, వీరికి సొసైటీలో చాలా మంచి పేరుంది. కాకపోతే వీళ్ళు మీ స్థాయికి తగ్గకపోయినా సరే వీరు మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారండి, మీపై కొంచెం ఉన్నవారు అని అంటారు. చూడండి మిస్టర్ పెళ్ళిళ్ళ పేరయ్య,
నాకు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అన్నది కాదు. వాళ్ళు మా అమ్మాయిని ఎలా చూసుకుంటారన్నది మాత్రమే నాకు కావాలి. అర్థమైందా అని అంటారు. ఆ విషయంలో మీకు ఏ డోకా లేదండి. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అని చెప్పేసరికి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే సుధా కూడా వచ్చి ఇంక ఫొటోస్ చూస్తూ ఉంటే జయ ఏమో అమ్మ వీళ్ళ ఇతనికి అని చెప్పేసరికి సుధా ఇతను చాలా మంచి అబ్బాయి అని చెప్తున్నారు కదా, పెళ్లి చూపులకి వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. జయ పెళ్లి చూపులకి రెడీగా ఉండు సరేనా అని ఇంక చెప్పేసరికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళని చూస్తుంటే కోటీశ్వరులా ఉన్నారు. ఈ ఆస్తి రాకపోయినా వీడి ఆస్తితో అయినా హ్యాపీగా బ్రతికేయచ్చు. ఏదో కొద్ది రోజులు నటించి డబ్బులు తీసుకొని వెళ్ళిపోదామంటే ఇంత పెద్ద ఆయన కూతురిగా ఈయన కట్నం ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, అవతల వాళ్ళు ఉన్నవాళ్ళే అవుతారు. ఇదే కదా అసలైన హ్యాపీనెస్ అంటే అని ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా తనైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జయ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే ప్రమీల వెజిటేబుల్స్ తీసుకోవడానికి మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్కి వెళ్ళి ఎంతో హ్యాపీగా వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటే కొంతమంది రౌడీలు వస్తారు. వచ్చి కావాలనే హెరాస్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉంటారు ప్రమీలాని. ఏంటి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్నలా చూస్తూ ఉండిపోవచ్చు అని అంటుంటే అప్పుడే విజయేంద్ర కూడా అక్కడికి వస్తారు. వచ్చి రేయ్ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నారు, నా కోడల్ని తప్పుగా మాట్లాడతారా నిన్ను అని కొట్టబోతుంటే ఏయ్ ముసలోడా ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా, నేను ఒక్కసారి తోసానంటే ఎక్కడికి వెళ్ళి పడతావు తెలుసా అని గట్టిగా తోసేస్తాడు. పాపం ఇంకలా విజయేంద్ర అయితే అలా వెళ్ళి పడిపోతారు. అయ్యో మావయ్య గారు నా కోసం మీరు ఇలా గొడవ పడ్డ నాకు ఇష్టం లేదు, రండి వెళ్దామని పాపం విజయేంద్రని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా అలా వెంటనే ప్రమీల వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. వీలైతే లైక్ శకుంతల వాళ్ళు చూస్తూ ఏమైంది ఎందుకలా ఉన్నారు అందరూ అని అడుగుతూ ఉంటారు. ఎందుకలా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి అని ఇంకా అడిగేసరికి వెంటనే ఒక్కసారిగా మ్యాటర్ తెలుసుకొని షాక్ అయిపోతారు శకుంతల. వాళ్ళు మిమ్మల్ని అంతలా బెదిరించారా, అయినా మీరెందుకండి అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి అనుకుంటారు, వద్దు అలాంటి వాళ్ళతో మీరు గొడవ పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటే పైనుండి ఇదంతా విని రుద్రకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. మా పెదనాన్నని కొడతారా వీళ్ళంతా నేను ఎలా అయినా చూడాలని వెంటనే ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయ్యి రూమ్లో ఉన్న గంగా దగ్గరికి వెళ్తారు. వెళ్ళి గంగా రా అని అంటారు. ఏం సార్ నాకు అసలే ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు మీరేంటి ఎక్కడికి రమ్మంటున్నారు, ప్రాక్టీసింగ్ మార్నింగ్ నుండి చేస్తున్నాను కదా సార్ అని అంటుంది. నువ్వు చేయాల్సింది గ్రౌండ్లో కాదు, ప్రాక్టీస్ ఎలా ఉంటుందో చెప్తాను రా అని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి చూడు గంగా, పెద్దోరు అని నువ్వు మా పెదనాన్నని ఎంతో అభిమానంగా పిలుస్తావు కదా, అలాంటి పెదనాన్నపై కొంతమంది చేయి వేశారు అని చెప్తారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అవును గంగా, నేను చెప్పేది నిజం. మీ పెద్దోరిపై చేయి వేసిన వారిని నువ్వేం చేస్తావు అని అడుగుతారు. సార్ వాళ్ళని అనేలోపు అర్థమైంది కదా, బాక్సింగ్లో న్యాచురాలిటీ కూడా ఉండాలి, ప్రాక్టికల్గా కూడా నువ్వు రక్షించుకోవడానికి నీ వాళ్ళని రక్షించడానికి కూడా ఈ బాక్సింగ్ అనేది ఉపయోగపడుతుంది అని అందరికీ తెలియాలి. కాబట్టి మొదలుపెట్టు గంగా అని అంటారు. ఇంకా వెంటనే గంగా గ్రౌండ్లోకి దిగుతుంది. అలా ఇంకా బాక్సింగ్ పొజిషన్లో ఉండి ఎవడైతే విజయేంద్రపై చెయ్యి వేశాడో వాడిని ఒక్క పంచిచ్చేసరికి వాడు అక్కడెళ్ళి పడతాడు. ఇంకా రుద్ర ఏమో చైర్ వేసుకొని కూర్చుంటాడనమాట. ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు గంగ కొట్టడాన్ని. ఇంకా అలా గంగ ఒక్కొక్కరిని రప్పలాడించి కొట్టి ఒక్కొక్కడి చెయ్యి విరిచేస్తూ ఇంకొకడికి బాగా చెంపపై తంతు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట కొడుతూ ఉంటుంది. ఇంక రుద్ర అలా కూల్గా కూర్చుని ఉంటాడు. మా పెద్దోరిపై చేయేస్తారా, మా ప్రమీల అక్కనే అవమానిస్తారా, ఇప్పుడు మీ మొహం ఎక్కడికి పెట్టుకుంటారో పెట్టుకోండ్రా. ఒక ఆడపిల్లని ఏడిపించే ముందు ఆడపిల్లలో ఆది పరాశక్తి కూడా ఉంటుంది అని గుర్తు చేసుకోండ్రా వెదవల్లారా అని వాళ్ళని బాగా తిట్టి ఫుల్గా కొట్టి ఇంకక్కడి నుండి వచ్చేస్తుంది గంగా. సార్ ప్రాక్టీసింగ్ అయిపోయింది సార్ అని అంటుంది. అయినో గంగా,
ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ఎంతో హ్యాపీగా గంగా రుద్ర అక్కడి వెళ్ళిపోతూ రుద్ర వెనక్కి తిరిగి వచ్చి, ఏంటి అలా చూస్తున్నారు? ఎప్పుడు ఆడవాళ్ళని ఏడిపించడమే కాదు, ఆడవాళ్ళ వెనుక ఉన్న శక్తిని కూడా గుర్తిస్తే అప్పుడు మీకు ఆడవాళ్ళ విలువేంటో అర్థమవుతుంది. ఒక్కసారి ఎవరినైనా ఏడిపించే ముందు మీరే కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఏ ఆడపిల్లనైనా ఏడిపించే ముందు కానీ, బాధ పెట్టే ముందు కానీ, లేకపోతే తన్ని అవమానించే ముందు కానీ మీ అమ్మ కూడా ఒక ఆడపిల్లేనని గుర్తుపెట్టుకోండి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వచ్చేస్తారు. ఇంకా అలా గంగా రుద్ర ఇంటికి రీచ్ అవుతారు. ఎంతో హ్యాపీగా ఉంటుంది గంగాకి. పెద్దోరు మీరేమీ బాధపడకండి, రుద్ర సార్ చెప్పారు, వాళ్ళని వెళ్ళి ఒక్కొక్కరిని బాగా కొట్టి వచ్చాను, నా ప్రాక్టీసింగ్ అయ్యింది, వాళ్ళపై పగ కూడా తీరింది అని అంటారు. ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట విజయేంద్ర. రుద్ర ఎందుకు ఇదంతా అని అంటారు. లేకపోతే చూస్తూ ఉండాలా పెదనాన్న, అది మా వల్ల కాదు అని అంటాడు. ఇంకా అలా సైలెంట్గా ఉంటుందన్నమాట శకుంతల కూడా ఏమీ మాట్లాడకుండా. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా శకుంతల అయితే కార్తీక్ ఏం చేస్తున్నాడు అని చెప్పి కార్తీక్ కాల్ చేస్తుంది. కాల్ చేసి, హలో బాబు కార్తీక్ అని అంటారు. మేడం మీరా అని అంటారు. బాబు రేపు సండే, సూపర్ మార్కెట్కి హాలిడే, కాబట్టి నువ్వు మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా అని అంటారు. మేడం మీ ఇంటికి భోజనానికంటే అని అనేసరికి, ఏ తప్పేముంది బాబు, నేనే పిలుస్తున్నాను కదా, నిన్ను చూస్తే నా మనసుకి ప్రశాంతత దొరుకుతుంది, నా కోసం రా బాబు అని అంటారు. మేడం మీరు ఇంతలా అడగాల, నేను ఖచ్చితంగా వస్తానండి అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ అని కాల్ కట్ చేసి, ప్రమీల రేపు కార్తీక్ మన ఇంటికి లంచ్కి వస్తున్నాడు, కాబట్టి ఇష్టమైన వంటలన్నీ మనమే చేయాలి సరేనా అని అంటారు. అవునా అత్తయ్య గారు, సరే అలాగే చేద్దామని చెప్పి ఎంతో హ్యాపీగా ఇంకా అన్ని వంటలైతే వండుతారు. ఇది ఇలా ఉండగా విశ్వనాథం ఇంట్లో పెళ్లి చూపులైతే జరుగుతూ ఉంటాయి. ఇంకా పెళ్లి చూపులు ఎంతో హ్యాపీగా జరుగుతూ ఉంటే అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు ఆ పెళ్లి చూపుల్ని. ఇంకా వాళ్ళందరికీ సూట్ వేసి వాళ్ళు నిజంగా ఒక రిచ్ పీపుల్లా అండ్ స్టేటస్ ఉన్న పర్సన్స్లా సింబలైజ్ చేస్తూ వాళ్ళని లైక్ ఫేస్ మాస్కింగ్ చేస్తూ ఇంక వీరు అయితే పెద్ద ప్లానే వేసుకుంటాడు. సో వాళ్ళు, సార్ మీ గురించి మేము మొత్తం విన్నాము, మీరు చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్, మీకున్న శాలరీలో ఆస్తుల్లో చాలా వరకు పేదవాళ్ళకి సహాయం చేస్తారని కూడా విన్నాను. ఇలాంటి గుడ్ అండ్ కైండ్ హార్టెడ్ పీపుల్ని చాలా రేర్గా చూస్తాం. అలాంటి ఇంట్లో పుట్టిన అమ్మాయిని మా కోడలిగా చేసుకోవడానికి మేమేమీ వెనకాడటం లేదు. పెళ్ళిని గ్రాండ్గా చేయాలనుకున్నాను, కానీ మా ఆవిడ ఒక గుళ్ళో చేస్తానని మొక్కుకుంది, కాబట్టి మనం పెళ్ళిని ఆ గుళ్ళో జరిపిద్దామని అంటారు. ముందు మా అమ్మాయికి ఇతను నచ్చాడో లేదో తెలుసుకోవాలి, జయ అని పిలుస్తారు. ఇంక జయ అక్కడికి వస్తుంది. జయ అబ్బాయిని చూడు, నచ్చాడా అని అడుగుతారు. మీరేం చెప్తే అదే నాన్నగారు అని అంటుంది. ఆహా, ఇంత ఇంత పద్ధతి గల అమ్మాయిలు ఇప్పట్లో ఎక్కడుంటున్నారు చెప్పండి. అమ్మాయి తల ఎత్తకుండా మీ మాటే వేదం అంటుందంటేనే మీ పెంపకం ఏంటో మాకు బాగా అర్థమైంది సార్, ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు కావాలనే దే విల్ ట్రాప్ అనమాట. ఎందుకంటే వీరు చెప్పినట్టు పెళ్ళి జరగాలి అనుకున్న లాస్ట్ మినిట్లో ఏదో బ్లాస్ట్ చేద్దామని ప్లాన్ చేసే ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు. అలా ఇటువైపు డమ్మీ చిన్ని పెళ్లి చూపులు ఫిక్స్ అయిపోతాయి. అండ్ ఇటు రుద్ర కూడా గంగని ఆ విధంగా బాగా ట్రైనింగ్ ఇస్తూ ఇంకా గంగని ఒక ఆడపులిలా రెడీ చేస్తారు రుద్ర. ఇదంతా తెలుసుకొని వీరు, రుద్ర ఇంకా ఈ గంగాని స్ట్రాంగ్ చేస్తున్నాడు, కానీ నేను మాత్రం ఈ గంగాని ఖచ్చితంగా ఇంకా డిగ్రేడ్ చేయాలని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే స్వీట్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.